అబ్బా చాలా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంత వాడాడంటే దీనికి, నాయన ఇంతకుముందు నల్ల కలువ తీసుకొని రా, ఇప్పుడు అట్లా కాదు. ఇదిగో సుగంధభరితమైనటువంటి ఆ పెద్ద నల్ల కలువని తీసుకొని రా. అరే రే 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 శంకర, ఆచార్య వారి భాష్యం. యదా లోకే, ఈ లోకంలో ఇటువంటివి ఉపయోగం ఉంది. ఏంటంటే నీలం మహత్ సుగంధ్యుత్పలం అస్థి. ఇదేంటయ్యా? ఉత్పలం కలువ, నీలం ఒక అడ్జెక్టివ్. ఎందుకని తెలుసా? ఇంకా చాలా ఉన్నాయి. రక్తముత్పలం, నీలముత్పలం, రక్తముత్పలం. నీలం ఉత్పలం, నల్ల కలువ, రక్తం ఉత్పలం, ఎర్ర కలువ. సో మెనీ కలువాస్. అర్థమవుతుంది. అందువల్ల నీలం వాడాడు, అయిపోయింది. ఇంకా వేరుగా ఉన్నాయి. అందువల్ల ఏమనాల్సి వచ్చిందంటే మహత్, నాయన ఆ నల్ల కలువ పువ్వులు తీసుకొని రా, పెద్దవి. మహత్ అంతటి తాగలే. సుగంధ్యుత్పలం, అదిగో మంచి వాసన కలిగిన ఉండే, దాంట్లో హైబ్రిడ్ ఉండే వాసన రావు, అవి అబద్దు. ఒరిజినల్ తీసుకొని రా. శంకర ఎందుకో తెలుసా ఇది? ఇప్పుడు చూడండి, అక్కడ 3 ఉన్నాయి కాన్షియస్గా. సత్యం, జ్ఞానం, అనంతం. నీలం, మహత్, సుగంధం. ఉత్పలం ఈజ్ దేర్ బ్రహ్మ. అదే అర్థమాష. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. నీలం, మహత్, సుగంధం, ఉత్పలం బ్రహ్మ. ఓకే. కానీ తమాష ఏంటంటే ఇది నల్లది, పెద్దది, సుగంధభరితంగా ఉంది, సౌరభం వస్తూ ఉంది, సువాసన కలిగినటువంటిది. సువాసన కలిగినటువంటి పెద్ద నల్ల కలువ. ఓకే. కానీ తమాష ఏంటంటే అక్కడ ఎందుకండి ఇదంతా ఈ గొడవ? ఏదో పెద్ద దెమ్మ. కాబట్టి నాయన ఆ నల్ల కలువ తీసుకొని రాని కానీ అన్నాడా? వాడు తీసుకొని రావచ్చేమో కానీ అది పెద్దది కాకపోవచ్చు, సుగంధభరితం కాకపోవచ్చు. కానీ పెద్దది నల్లగా ఉండి, నల్ల కలువ పెద్దదిగా ఉండొచ్చు. వాడు ఎత్తుకొని వచ్చాడు అనుకోండి, వాసన లేనిది తేవచ్చు. ఎందుకంటే అక్కడ వాసన కలిగినవి ఉన్నవి, వాసన లేనివి ఉన్నాయి. ఓకే. కాబట్టి నీలం మహత్ ఉత్పలం తీసుకొని వచ్చాడు అనుకోండి, లే ఈయన కావాల్సింది ఏంటంటే నీలం మహత్ సుగంధ ఉత్పలం. క్లియర్? కాబట్టి వాడు నల్ల కలువ, పెద్ద నల్ల కలువని తీసుకొని వస్తే కాదు మంచి వాసన కలిగినటువంటి పెద్ద నల్ల కలువ. సరేనని అట్లా అన్నాడు కదా అని వాసన కలిగినటువంటి పెద్ద కలువని తీసుకొని వచ్చాడు, అది ఎర్ర కలువ అయి ఉంటుంది అనుకోండి. ఇది ఇక్కడ ఈ మూడిట్లో కూడాను పెద్దది ఉండాలి, నీలివర్ణంతో ఉండాలి, సుగంధభరితంగా ఉండాలి. ఈ 3 ఉండాలి. కానీ అక్కడ పాసిబిలిటీ ఉంది, ఇది ఉంటే అది లేకపోవడానికి, అది ఉంటే ఇది లేకపోవడానికి, ఇది ఉంటే అది లేకపోవడానికి. అందువల్ల 3 అడ్జెక్టివ్స్ వాడాల్సి వచ్చింది. నీలం మహత్ సుగంధ్యోత్పలం అస్తి. ఆనయా పట్టురాదాన్ని అని శంకర్ అనేది ఏంటంటే ఇక్కడ ఈ విధంగా సజాతీయేభ్య, ఒకే జాతిలో ఉండేటువంటివి అనేక ద్రవ్యాన్ని వాటిని చేయడానికి ఇట్లా 3 వాడాడు, అర్థం ఉంది. కానీ ఇక్కడ బ్రహ్మం అది కాదు కదా. ఎందుకు వాడాల్సి వచ్చింది ఆ విధంగా? అట్లా వాడడానికి అవకాశం లేదు. ఎందువల్ల? అసౌ ఏకః ఆదిత్యః. అసౌ ఏకః ఆదిత్యః. దెర్ ఇస్ ఓన్లీ వన్ సన్. అబ్బా, దెర్ ఈజ్ వన్ బ్రిలియంట్ సన్. ఆహా, ఇది ఎట్లుంది? ఇది ఎఫల్జెంట్ సన్. నువ్వు చూసావా డార్క్ సన్ అని ఎక్కడన్నా? చెప్పు. కాబట్టి ఎంత చూడండి, బ్రిలియంట్ సన్. నో, అనవసరం అడ్జెక్టివ్, అనవసరం సూర్యుడికి. ఎందుకని? దెర్ ఇస్ ఓన్లీ వన్ సన్, బ్రిలియంట్ సన్. దెర్ ఇస్ అనదర్ సన్ ఆల్సో, యూజ్లెస్ సన్. దట్ యు నో, ఐ నీడ్ నాట్ టెల్. స్పెల్లింగ్ డిఫరెంట్. నేను ఎప్పుడు ఓ అన్న, నేను యు అంటుంటా ఇప్పుడు. అందువల్ల నాది ఎస్ ఎన్ సన్.
నాట్ SON సన్. కాబట్టి ఏకః అసౌ ఆదిత్య సూర్య. కాబట్టి సూర్యుని చూచినప్పుడు ఒక్క సూర్యుడు ఉండేటప్పుడు ఆయనకి ఏమన్నా నువ్వు ప్రకాశవంతమైనటువంటి సూర్యుడు అని వాడాల్సిన అవసరం లేదు. మీనింగ్లెస్. అంతేనా? చేదు వేపకాయ, చేదు వేపకాయ బాగుంది, తప్పు లేదు, నథింగ్ రాంగ్. కాకపోతే భాష సరిగా తెలియదు అని చెప్పచ్చు అంతే. భాషను ఎట్లా మాట్లాడాలో తెలియదండి. ఎందుకంటే చేదు వేపకాయ, చేదు అనేటువంటిది అడ్జెక్టివ్, విశేషణం. అది ఎక్కడ వాడాలి నువ్వంటే తీపి వేపకాయ కనుక ఒకటి ఉంటే చేదు వేపకాయ చెప్పాలి. కాబట్టి వేపకాయ అన్నప్పుడే అది చేదుగా ఉంటుంది. కానీ ఉండే ఈ పదాలన్నీ స్వీట్ షుగర్, కాంపౌండ్ వాల్, ఇటువంటి చాలా ఉన్నాయి పదాలు వాడుతుంటాం. అవి అర్థమవుతుంటుంది కనుక ఓకే. అర్థమైందా? మెంటల్ యాటిట్యూడ్. ఏం చేస్తానండి, అతని మెంటల్ యాటిట్యూడ్ అది. ఎదుటోడి కనుక అర్థమైతే యూజ్లెస్ ఫెలో. మెంటల్ యాటిట్యూడ్ అంటే డెంటల్ యాటిట్యూడ్ ఉంది ఒకటే. డెంటల్ ఎక్కడుంది అసలు? అసలు యాటిట్యూడ్ ఇస్ మెంటల్. ఇవన్నీ కూడా అడ్జెక్టివ్స్, ఇవన్నీ నేను అందుకని చెప్తున్నాను. దెర్ ఇస్ ఓన్లీ యాటిట్యూడ్. హీస్ యాటిట్యూడ్ ఈజ్ నాట్ రైట్, నాట్ గుడ్ ఎనఫ్. హీస్ నాలెడ్జ్ ఈజ్ నాట్ అడెక్వేట్, ఓకే. హీస్ ఇంటలెక్చువల్ నాలెడ్జ్, అరే ఇంటలెక్చువల్ నాలెడ్జ్ స్టేస్ ఓన్లీ ఇన్ ది ఇంటలెక్ట్. ఫర్ దట్ యూ నీడ్ నాట్ యూజ్ అడ్జెక్టివ్. ఇంటలెక్చువల్ నాలెడ్జ్ అర్థం కాంపౌండ్ వల్లగా. అట్లా స్వీట్ షుగరు, చేదు వేపకాయ, ఇవన్నీ కూడాను ఊరికే వాడుతున్నాం. ఈ పదాలు అర్ధరహితంగా వాడుతున్నాం. ఎవడు పట్టించుకోడు, ఏమైనా మాట్లాడుకోవచ్చు, నథింగ్ రాంగ్. కానీ శాస్త్రం దగ్గరకు వచ్చేటప్పటికి అసౌ ఏకః ఆదిత్య. కాబట్టి సూర్యుడి విషయంలో ఇక్కడైతే నువ్వు నీలం మహత్ సుగంధ్యోత్పలం అని వాడచ్చేమో కానీ సూర్యుడి విషయంలో మాత్రం ఏకః అసౌ ఆదిత్య ఒక్కడే. తథా ఏకమేవ బ్రహ్మ. అది పాయింట్. అసౌ ఏకః ఆదిత్య తథా ఏకమేవ బ్రహ్మ. కాబట్టి బ్రహ్మ అనేటువంటి పదం ఒక్కటే, రెండవది లేనే లేదు. నా బ్రహ్మాంతరాణి, బ్రహ్మం కన్నా వేరుగా ఇంకో పదం ఉండేందుకు అవకాశం లేదు కనుక అది ఒకటే. కనుక లక్షణం అంటే ఏంటంటే ఇట్లా విశేషణాలు వాడడం కాదు. లక్షణము అనేది ఏమిటంటే బాగా అర్థం చేసుకోండి. ఒకే జాతిలో అనేకం ఉండేటప్పుడు వాటిని ఒకదాని నుండి మరొక దాన్ని వేరు చేయడానికి ఉపయోగించేటువంటిది విశేషణం. క్లియరా? లక్షణం అంటే ఏమిటంటే దేని యొక్క విషయాన్ని నువ్వు చెబుతూ ఉన్నావో, ఒకటి ఉన్నదనుకోండి, దాంట్లో ఏవైతే ఉన్నావో ఈ లక్షణం ఇంకొక దాంట్లో ఉండకూడదు, అప్పుడు అది లక్షణం అవుతుంది. ఇప్పుడు బిగ్ అని వాడాడు అనుకోండి, నువ్వు దేనికైనా వాడచ్చు. అది బిగ్ మ్యాంగో, బిగ్ పంప్కిన్, ఏదైనా వాడుకోవచ్చు. ఆ బిగ్ నువ్వు ఇంకో దానికి వాడకూడదని లేదు. కనుక అడ్జెక్టివ్ అనేటువంటి దాని విశేషణాన్ని ఎట్లయినా వాడుకోవచ్చు, కానీ లక్షణం మాత్రం అట్లా ఉండదు. లక్షణం అనేటువంటిది ఆ మనస్సులో ఏదైతే ఉందో ఇంకొక దాంతో ముడిపడకుండా దాన్ని కరెక్ట్గా ఇవ్వగలిగి ఉండడం ఒకటి. రెండవది, దీని లక్షణం ఇది అని చెబితే అది మరొక దాంట్లో కనపడకుండా ఉండాలి. అదే లక్షణం అంటే. ఇప్పుడు ఆకాశం అన్నాం అనుకో. ఇప్పుడు చూడండి, లక్షణం ఏంటి ఆకాశానికంటే? అవకాశ ప్రదాతృ ఆకాశ. అవకాశాన్ని ఇస్తూ ఉంది గనక ఆకాశము, అకామిడేట్ చేస్తూ ఉంది గనక ఆకాశం. ఈ లక్షణం ఎక్కడుందో చెప్పు. ఇది ఆకాశ లక్షణం. ఆకాశ లక్షణ కిం, ఏంది ఆకాశ లక్షణము అని అడిగాడు అనుకోండి, ఏమిటండి అని. అవకాశ ప్రదాతృ ఆకాశ, అవకాశాన్ని ఇచ్చేటువంటిది ఆకాశము. ఈ లక్షణం మీకు ఎక్కడుందో చూపండి మీరు ప్రపంచంలో. ఇంకదేంట్లో లేదు. పంచభూతాలు ఉండొచ్చు, భూమిలో కానీ, అగ్నిలో కానీ, జలంలో కానీ, వాయువులో కానీ ఈ లక్షణం లేనే లేదు. అగ్ని అన్నిటినీ తనలో ఎక్కడికి ముడుచుకోగలదు? వాయువు ఎక్కడికి ముడుచుకోగలదు?
వాయువు ఇముడ్చుకోవాలంటే వాయువు అంతటా ఉండాలి. వాయువు అంతటా ఉండేటట్లయితే మనోళ్ళు ఆక్సిజన్ తీసుకొని ర్యాకెట్లో పోవాల్సిన అవసరం లేదు. అక్కడే ఆక్సిజన్ వచ్చి ఉండేది. అక్కడ లేదని తెలుసు కనుక ఇక్కడి నుంచి పట్టుకుపోతూ ఉండేది. కాబట్టి వాయువు అంతటా లేదు, పృథివీ అంతటా లేదు, జలం అంతటా లేదు. అంగారగ్రహంలో జలం ఉందా లేదా, ఎందుకు పరిశోధన లేదు కనుక, ఉంటుందేమోనని, లేనివి చాలా ఉన్నాయి కనుక. కాబట్టి ఒక చోట ఉండి ఒక చోట లేనిది అన్నిటినీ తనలో ఇముడ్చుకోలేదు. అన్నిటినీ తనలో ఇముడ్చుకోవాలంటే పృథివీ ఎంత ఉండినా, జలం ఎంత ఉండినా, అగ్ని ఎంత ఉండినా, వాయువు ఎంత ఎక్కడ ఉండినా, ఎక్కడెక్కడ ఏవే ఉండినా ఇవన్నీ కూడా తనలో ఇముడ్చుకొని అకామిడేట్ చేసుకునేటువంటి లక్షణం ఆకాశంలో ఉంది కనుక అవకాశ ప్రదాతృ ఆకాశ, ఇది ఆకాశం యొక్క లక్షణం. ఈ లక్షణం ఇంకో దాంట్లో లేదు. క్లియర్? ఇది లక్షణం అంటే. కాబట్టి మనసులో ఏ వస్తువు అయితే ఉందో అది సుస్పష్టంగా తెలియాలి. అది కూడా అన్యము నుండి విలక్షణంగా ఉండాలి. అప్పుడే అది లక్షణం అవుతుంది. అన్యమైనటువంటి వాటి నుండి విలక్షణంగా ఉండాలి. అంతేగాని ఈ లక్షణము ఇంకొక దాని లక్షణం కాకూడదు. అయిందనుకోండి అది విశేషణం అయిపోతుంది, గుణం అయిపోతుంది. అంతేగాని లక్షణం అయ్యేందుకు అవకాశం లేదు. అట్లాగే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ, ఇది లక్షణం. ఇప్పుడు అర్థమైందా మీకు? అవకాశ ప్రదాతృ ఆకాశ అన్నప్పుడు ఆకాశంలో ఉండేటువంటి ఆ లక్షణం, అవకాశాన్ని ఇచ్చేటువంటి లక్షణం ఏదైతే ఆకాశంలో ఉందో అది మరొక చోట లేదు అని ఎట్లాగైతే మీరు తెలుసుకున్నారో, సత్యం, జ్ఞానం, అనంతం అనే ఈ మూడు కూడాను బ్రహ్మకు లక్షణ పదాలివి, లక్షణాలివి. విశేషణాలాగా కనిపిస్తూ ఉండిన లక్షణాలివి కనుక ఇవి ఇంకొక చోట కనపడడానికి అవకాశం లేదు. లక్షణార్థ ప్రధానాని విశేషణాని, లక్షణార్థ ప్రధానాని విశేషణాని, నా విశేషణ ప్రధానాన్యేవా, నా విశేషణ ప్రధానాని ఏవా, నా విశేషణ ప్రధానాన్యేవా. ఇది కేవలం విశేషణ ప్రధానంగా లేవివి, విశేషణంలాగా కనిపించిన లక్షణ ప్రధానంగా ఉన్నాయి. లక్షణార్థ ప్రధానాని నా విశేషణాని. క్లియర్? అర్థమవుతుంది? ఎందుకని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సత్యము, జ్ఞానం, అనంతం బ్రహ్మ ఎట్లాగైతే ఆకాశము అనేది నిర్వచించినప్పుడు ఆ లక్షణం ఇంకో దగ్గర లేదని తెలుసుకున్నారా మీరు? అదే కనుక ఇవో చూడండి, విశాలమైన ఆకాశం అన్నావో డేంజర్. ఎందుకంటే ఆ విశాలం చాలా వాటిలో ఉపయోగిస్తాడు. ఆయన హృదయం చాలా విశాలం అండి అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ హార్ట్ ఏమో, ఏందో అది. ఆయన హృదయం చాలా విశాలం అండి, సముద్రం విశాలమని వాడు. కాబట్టి విశాలమైనటువంటి పదం చాలా వాటికి వాడుతూ ఉన్నాం. అర్థమవుతుంది? ఇప్పుడు చిన్న గది ఉండింది అనుకోండి, ఆ పెద్ద గది విశాలంగా, చిన్న గదిలో నుంచి పెద్ద గదిలోకి వస్తే విశాలంగా ఉంది. అక్కడి నుంచి డార్మెటరీ పోయినారనుకోండి, విశాలంగా ఉంది. అక్కడి నుంచి శృతి మందిలోకి వచ్చాం, విశాలంగా ఉంది. రోడ్లో పడిపోతే ఇంకా విశాలం. అర్థమవుతుంది? ఏది విశాలం చెప్పలేం. కానీ అదే ఆకాశ లక్షణం చెప్పినప్పుడు అది ఇంకొక చోట మనకి ఎక్కడా కనిపించడం లేదు. కాబట్టి ఇక్కడ సత్యం, జ్ఞానం, అనంతం అనేటువంటి మూడు కూడాను విశేషణాలుగా తెలుస్తూ ఉండినా యాక్చువల్గా ఈ విశేషణాలు కాదు. ఎందుకని? విశేషణం కనుకైతే ఒకటి మరొక దాని మీద ఆధారపడి ఉంటుంది, అపేక్ష ఉంటుంది. ఇక్కడ నిరపేక్ష. అది ఏకైక, అతః ఏకైక, ఏకః ఏకః ఏకైకః విశేషణ శబ్ద నిరపేక్ష. ఏకైకః అతః, ఈ కారణం చేత దేర్ఫోర్ అతః ఏకైకః, ఏకః ఏకః, సత్యం ఏకః, జ్ఞానం ఏకః, అనంతం ఏకః, ఏకైకః ఏకః ఏకః విశేషణ శబ్ద పరస్పరం నిరపేక్ష. సత్యం ఇండిపెండెంట్, జ్ఞానం మీద ఆధారపడి లేదు. నిరపేక్ష, జ్ఞానం ఇండిపెండెంట్, సత్యం మీద ఆధారపడి లేదు. అనంతం ఇండిపెండెంట్, దాన్ని ఒక్కటే తీసుకొని చెప్పామనుకోండి ఎనఫ్. సత్యం బ్రహ్మ అని చాలు. అంటే సత్యం బ్రహ్మ జ్ఞానం భవతి, జ్ఞానం బ్రహ్మ అనంతం భవతి, అనంతం బ్రహ్మ సత్యం భవతి. అర్థమవుతుంది అట్లా. కాబట్టి దేనికి అదే సత్యం బ్రహ్మ ఎనఫ్. బ్రహ్మన్ ఈజ్ ట్రూత్, ఫినిష్. బ్రహ్మన్ ఈజ్ నాలెడ్జ్, అయిపోయి.
కానీ ఇక్కడ అట్లా కాదు. నీలం మహత్సుగంధే ఉత్పలం అంటే ఒకదానికొకటి చైను, దేన్ని తీసి పడేయడానికి లేదు. నీలం తీసి పడేసామా అసలు పోతుంది, మనకు కావాల్సిన వస్తువు అది కాకుండా పోతుంది. సుగంధాన్ని తీసి పడేసామా కాకుండా పోతుంది. ఇది అట్లా కాదు, దేనికి అదే ఇండిపెండెంట్గా ఉన్నాయి అంటున్నాను నేను, స్వతంత్రంగా ఉన్నాయి. ఎందువల్ల? లక్షణాలు కావడం వల్ల. సత్యం బ్రహ్మ జ్ఞానం భవతి. కాబట్టి విశేషణ శబ్ద ఏక విశేషణ శబ్ద పరస్పరం నిరపేక్ష బ్రహ్మశబ్దేన సిదేసి బ్రహ్మశబ్దేన సంబధ్యతే. బ్రహ్మశబ్దేన సంబధ్యతే, సచ్ కనెక్టెడ్, సంబధ్యతే, దే ఆర్ రిలేటెడ్, కనెక్టెడ్. యు సీ నౌ, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. నాయన బ్రహ్మ విషయం అట్లుంచండి, సత్యం జ్ఞానం అనంతం, ఈ మూడు లక్షణాలు ఏకః ఇవి విశేషణ శబ్దాలు తెలుస్తున్నాయి మనకు. అసలు వాస్తవంగా చెప్పంటే లక్షణాలే. పోనీ విశేషణ శబ్దాలు అనుకున్నా కూడాను విశేషణం ఎప్పుడు కూడా నవ్వునికి తగులుకొని ఉండాలి, కానీ అట్లా లేదు. ఇది విశేషణ శబ్ద ఏకః విశేషణ శబ్ద పరస్పరం మ్యూచువలే, పరస్పరం దీనికది దానికది అనే లేకుండా పరస్పరం నిరపేక్ష. దాని మీద దీనికి అపేక్ష లేదు, దీని మీద దానికి అపేక్ష లేనే లేదు. ఇవి మరి దాంతో దీంతో సంబంధం లేకుండా ఎట్లున్నాయండి? బ్రహ్మశబ్దేన సంబధ్యతే. సత్యం ఈజ్ కనెక్టెడ్ టు బ్రహ్మన్, జ్ఞానం కనెక్టెడ్ టు బ్రహ్మన్, అనంతం కనెక్టెడ్ టు బ్రహ్మ. సత్యం బ్రహ్మ ఎనఫ్. మరి ఏమంటే స్వామిజీ, బ్రహ్మ సత్యం అయితే జ్ఞానం లేదా? సత్యం బ్రహ్మ జ్ఞానం భవతి. పో. మరి జ్ఞానం అయితే ఆయన అనంతం కాదా? జ్ఞానం బ్రహ్మ అనంతం భవతి, అనంతం బ్రహ్మ సత్యం భవతి. ఇప్పుడు టోటల్ కలిపితే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఇది అర్థమవుతుంది ఇప్పుడు లక్షణాన్ని. ఇట్లా ఇంకొకటి ఏంటంటే, ఇవన్నీ కలిపి ఒకే విషయాన్ని చెబుతూ ఉన్నాయి. ఏకస్మిన్ విషయే తాత్పర్యం. కాబట్టి సత్యం చెప్పినా పూర్ణంగా బ్రహ్మ పదార్థాన్ని గురించి మాట్లాడుతూ ఉంది, జ్ఞానమైనా కూడాను బ్రహ్మ పదార్థాన్ని గురించి మాట్లాడుతూ ఉంది, అనంతం కూడా బ్రహ్మ పదార్థాన్ని గురించి మాట్లాడుతుంది. ఎందుకంటున్నానంటే ఈ పదాలు ఇక్కడ ఉన్నాయి. వెరీ వెరీ అక్కడికి తీసుకురావడానికి మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. సత్యం అనేది మీకు తెలుసు, మీకు తెలిసింది సత్యం కాదు. అది జ్ఞానం అనేది మనకు తెలుసు, మనకు తెలిసింది జ్ఞానం కాదు. అనంతం కూడా మనకు తెలుసు, మనకు తెలిసింది అనంతం కాదు. ఇది అందుకోసంగా ఇదంతా జరుగుతోంది. కాబట్టి పదానాం అఖండార్థత, ఈ పదాలు ఏవైతే ఉన్నాయో సత్యం జ్ఞానం అనంతం, దీంట్లో అఖండార్థత, ఖండం కాదు అఖండం, అద్వితీయమైనటువంటి భావన నిండిపోయి ఉంది. ఇది పదానాం సమానాధికరణ్యం. మీకు మొన్న ఎక్స్ప్లెయిన్ చేశాను కదా కఠోపనిషత్తులో, మర్చిపోయారా? సమానాధికరణ్యం, సమానాధికరణాన్ని అంటే ఏకస్మిన్ విషయ తాత్పర్యం, అంతే, ఇంకేం లేదు, ఒకే విషయం. సమానాధికరణం అంటే సత్యం ఏం చెప్తూ ఉందో జ్ఞానం అదే చెప్తూ ఉంది, అనంతం అదే చెప్తూ ఉంది. దేని గురించి చెప్తున్నాయి? మూడు కలిసి బ్రహ్మముని గురించే చెప్తున్నాయి. ఇది సమానాధికరణ్యం. కాబట్టి సమాన అధికరణాన్ని క్లియర్. ఏమి టీచర్లు ఇట్లా ఉన్నారేంటి? పిల్లలకేం చెప్పారా? పదానాం సమానాధికరణ్యం, పదానాం సమానాధికరణ్యం. మూడు పదాలు ఒకే విధంగా ఉన్నాయి. పదార్థయోహో అఖండార్థత. కాబట్టి ఒక్కొక్క పదాన్ని తీసుకొని కనుక దాని అర్థాన్ని చూచామనుకో అఖండం. మళ్ళీ ఏది అఖండం? బ్రహ్మమే. ఇది చాలా ఉండేలేండి, శాస్త్రంలో తమాషగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, సకార శబ్ద, చూడండి ఈ సూత్రం, ఇది తమాషా. సకార శబ్ద, మీరు ఒక అక్షరం చెప్పండి, ఏదన్నా అక్షరం కూడా తెలియదు, ఒక అక్షరం కూడా. పకార శబ్ద, పకార శబ్ద, సకార శబ్ద. ఇప్పుడు చూడండి తమాషా. సా, ఇప్పుడు నేనేం చేశాను చెప్పండి, మీకేమనిపించింది? అక్షరమా శబ్దమా అనిపించింది? అది తమాషా.
సకార శబ్ద. సకారం అనేది అక్షరం, అది స. శాస్త్రం ఏమంటుందంటే ఇక్కడ సకార శబ్ద, పకార శబ్ద. ప అనేటువంటిది అక్షరం, ప అనేది అక్షరం కదా, అవునా? ఇదిగో ఇప్పుడు చెప్పండి, ఏందో చెప్పండి. ఇప్పుడు అక్షరం అన్నారనుకోండి, మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీరు చెప్తారు, ఓహో 2 పెదవులు కలిపాడు కనుక స్వామీజీ పా అని ఉంటాడు, సా అని కానీ ఉంటే సా అనుకొని మీరన్నది పాస్ స్వామి అన్నారనుకోండి, మా నేనన్నది మా, పా కాదు, నేనన్నది మా. చూచావా? 2 పెదవులు కలిసే కనుక పా అని నువ్వు అనుకుంటే 2 పెదవులు కలిసే మా, బా, క్యా బా. ఇప్పుడు సకార శబ్ద అంటే అక్షరత్వమా శబ్దత్వమా? ఇది తమాషా. అందువల్ల ఏమంటాడంటే సూత్రం, సకార శబ్ద. అక్షరత్వం ఉంది, శబ్దత్వం ఉంది. శబ్దం లేకుండా అక్షరత్వం ఉండదు అనుకోండి, శబ్దమే ఉండింది అనుకోండి, ఇది అక్షరం చెప్పండి. కాబట్టి అక్షరత్వం శబ్దత్వం, అక్షరత్వం శబ్దత్వం పదార్థం అండి. అక్షరత్వం శబ్దత్వం, త్వం అక్షర, త్వం శబ్ద, శబ్దత్వం అక్షరత్వం లేదా. అందువల్ల సకార శబ్ద. ఇప్పుడు అర్థమైందే మీకు కదా? ఇప్పుడు అక్షరత్వం ఏది తెలియజేస్తా ఉందో శబ్దం కూడా అదే తెలియజేస్తా ఉంది. సా చూడండి, తమాష చూడండి, సా పా అన్నాను. సార్ పొమ్మంటారా ఉండమంటారా? పా అన్నాం అనుకోండి, ఇప్పుడు అక్షరానికి పోతా ఉంటాడా శబ్దానికి పోతా? 2 సకార శబ్ద. కాబట్టి అక్షరత్వం ఉంది, శబ్దత్వం ఉంది. చూసావా? కాబట్టి అక్షరం తీసుకున్న అఖండార్థం, శబ్దం తీసుకున్న అఖండార్థం. అక్షరం చూడండి పో, శబ్దము ఓ. 2 ఉండమని మాత్రం కానే కాదు, రెండిట్లో ఏ ఒక్కటి కూడా ఉండమని కానే కాదు. పో అక్షరం, పో శబ్దం. పో అనే అక్షరం, శబ్దం ఏంటి? పో. ఆ శబ్దానికి అక్షరం ఏంది? పో. అర్థమవుతుంది ఇప్పుడు. కాబట్టి అక్షరత్వం శబ్దత్వం 2గా కనిపిస్తూ ఉండిన సకార శబ్ద, అక్షరత్వం శబ్దత్వం అఖండార్థాన్ని సూచిస్తూ ఉండాయి. నువ్వు అక్షరాన్ని తీసుకున్నా అఖండార్థమే పొమ్మని, శబ్దాన్ని తీసుకున్నా ఏం శబ్దం చేశాడండి? పో అన్నాడండి. నువ్వేం చేస్తున్నావు? పోతున్నావు. ఏం అక్షరం పలికాడండి? పో అన్నాడండి. ఏమవుతున్నావు? పోతున్నావు. ఆయన ఏమన్నాడండి? సత్యం అన్నాడండి. అదేంటండి? బ్రహ్మండి. జ్ఞానం ఏంటండి? బ్రహ్మండి. అనంతం ఏంటండి? బ్రహ్మండి. అదే అఖండార్థత. క్లియర్? ఎనీ డౌట్? ఇది పైగా ఎందుకు అఖండార్థత వచ్చిందంటే, ఆ రెండింటిని, అక్షరత్వాన్ని, ప్లీజ్ నేను చూడండి, అక్షరత్వాన్ని శబ్దత్వాన్ని, ఈ రెండింటిని గ్రహించేది ఎవరు? ఎవరు గ్రహిస్తూ ఉండారు? గ్రాహ్యత్వం ఎక్కడ? ముక్క, కన్నా? శ్రోత్రేంద్రియ గ్రాహ్యత్వం అస్తి. అది శ్రోత్రేంద్రియ గ్రాహ్యత్వం అస్తి. కాబట్టి శబ్దత్వం అక్షరత్వం వచ్చిన 2 అఖండార్థాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? రెండింటిని గ్రహించేది ఒకటే ఉంది. దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. పా అన్నప్పుడు శబ్దాన్ని చెవి గ్రహించి, అక్షరాన్ని గనక ముక్కు గ్రహిస్తే అప్పుడు మళ్ళీ అఖండార్థత రాదు. ఇది సమానాధికారాన్ని ఇక్కడ మళ్ళీ. కనుక ఎప్పుడైతే అక్షరం పలికావో
అక్షరత్వం, శబ్దత్వం రెండు కూడాను ఒక శ్రోత్రేంద్రియానికే అందుతూ ఉన్నాయి. శ్రోత్రేంద్రియ గ్రాహ్యత్వం అస్తి, అఖండార్థత. ఇది ఆ సూత్రం. అది సకార శబ్ద. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మీకు సత్యమైన అఖండార్థాన్ని బ్రహ్మాన్ని సూచిస్తూ ఉంది. జ్ఞానమైన ఏకైక ఏక ఏక, దేనికదే విశేషణ శబ్ద పరస్పరం నిరపేక్ష. దీని మీద దాది ఆధారపడి కాదు, దాని మీద ఇది ఆధారపడి కాదు, దేనికదిగా బ్రహ్మ శబ్దేన సంబధ్యతే. సత్యం బ్రహ్మ, జ్ఞానం బ్రహ్మ, అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మశబ్దం. స్వామీజీ అలాంటప్పుడు ఒక పని చేస్తే పోలేదా? అసలు ఈ లక్షణం లేకుండా బ్రహ్మ అని చెప్పేస్తే పోలేదా? అది తమాషా. అసలు లక్షణాలు ఎందుకు స్వామీజీ? ఇప్పుడు బ్రహ్మ మీద ఆపునతి పరం. అయ్యా బ్రహ్మ ఇట్లాంటి వాడు, అట్లాంటి వాడు, ఇట్లాంటి వాడు, అట్లాంటి వాడు. అప్పుడు ఎట్లుంటాం? ఇట్లాగే ఉంటాం. లక్షణం లేకుండా తెలిసే అవకాశం లేనే లేదు. సరే, సత్యం జ్ఞానం అనంతం ఈ లక్షణం ఎందుకు చెప్పాల్సి వచ్చింది? తమాషా చూడండి. ఇప్పుడు బ్రహ్మం గురించి చెప్పాలి, కొద్ది ఇంపార్టెంట్, బాగా వినండి. తెలిసిన పదాలతో చెప్పాలా, తెలియని పదాలతో చెప్పాలా? ఇది బాధ. ఏం తెలిసిన పదాలు మనకు? ఏది బ్రహ్మ తెలిస్తే కదా. ఎక్కడుంది ప్రపంచంలో బ్రహ్మ? బ్రహ్మ లక్షణం ఎక్కడుంది ప్రపంచంలో? ఏ పదం అది చెప్పండి? పింజరి గంజరి, ఇది తెలియని పదం. కంజలహ తెలియని పదం. దీంట్లో చెప్పామనుకోండి, పదమే తెలియదు కనుక అర్థం తెలియదు. తెలిసినవి చెప్పాలి. ఏవైతే మనం చూచామో మన మనసులో నుంచి, ఆ పదాల నుంచి చెప్పాలి. యదృశ్యం, యదృశ్యం బోలో నిషేధత్వాత్. ఏదైతే నీకు తెలుసో తన్నశ్యం కాదు, నిషేధత్వాత్. ఇక్కడ నేను మీరు ఎందుకు గ్యాప్ ఇచ్చానంటే నాకు అది జ్ఞాపకం రాక. యదృశ్యం తన్నశ్యం, అది జ్ఞాపకం రాక కాదు. అది యదృశ్యం తత్ నిషేధ్యతే, అది నిషేధింపబడతా ఉంది. నిషిధ్యతే, నిషేధం. ఎందుకో తెలుసా? నిషేధం. నీకు ఏదైతే తెలుసో అది బ్రహ్మం కాదు. అందుకనే కదా కూర్చొని లేదు. నువ్వు బ్రహ్మం అంటే ఏమిటని ఇక్కడ వచ్చి ఏదో తెలుసు, నీకు తెలిసిన పదం ఏదో చెప్పు. స్వామీజీ ఈ పదం బ్రహ్మం అని చెప్పండి. అస్మిన్ లోకే బ్రహ్మ వస్తువే అర్థం కావడం లేదు. ఇది బ్రహ్మ వస్తువు అనేది పదం అంటే నేను చెప్పేది కాఫీ అనేది ఇక్కడ ఉంది కనుక కాఫీ అనే పదం ఉంది. బ్రహ్మేది ఏది? అందువల్ల తెలియని పదంతో చెబితే అర్థం కాదు. అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని మనకు తెలియని పదాలతో కనుక చెబితే అర్థం కాదు. తెలిసిన పదాలతో చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకని? అవి ఇన్అడిక్వేట్, ఫినిష్, నిషేధమే కనుక. ఇప్పుడు ఏం చేయాలి? ఎట్లా చెప్పాలి? అందువల్ల మన వాళ్ళు యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా, ఎక్కడికైతే మనసు పోయి వాక్కులు పోయి తిరిగి వచ్చేస్తున్నాయో అది బ్రహ్మము. ఎందుకని? చెప్పలేం కనుక. ఇంకా ఆ తర్వాత ఇంకా వచ్చేసాయి, నాయన బ్రహ్మం మాటలకు అందనిది అని దేంతో నువ్వు చెప్పేది? ఎందుకయ్యా ఇదంతా కన్ఫ్యూషన్? అందువల్ల మాటలకు అందనిది. మాటలకు అందకపోతే వేదం అంతా వేస్ట్. అందుతుంది, అదే తమాషా. అందుద్ది. ఆ లక్షణ శాస్త్రం తెలిసి చెబితే అందుద్ది. ఎందుకు అందదు? అందకపోతే ఎందుకు ఇదంతా? దక్షిణామూర్తి స్వరూపం అది. అంటే దక్షిణామూర్తి మౌనంగా బోధించాడు. ఈ స్వామీజీ జ్ఞానం లేదు కనుక ఒకటే మైక్ పెట్టుకుని అరుస్తా ఉన్నాడు. ఇది ఒకటి మళ్ళీ. అది కాదు, నేను మౌనం కూర్చో, మీరందరూ రావడం కూర్చోవడం.
మీకు ఆకలేయడం మీరు లేచిపోవడం, నాకు ఆకలేసిన నేను లేచిపోవడం, ఇంతేనా? జ్ఞానం ఎట్లా కలిగా చెప్పండి? కాదు, మౌనంతో జ్ఞానం కలిగేటట్లయితే ఇంత శాస్త్రం దేనికి? 14 సంవత్సరాల నుంచి వింటున్నా, చెప్పింది చెప్పనట్టు చెప్తూ ఉంటే విన్నది విన్నట్టు మర్చిపోతున్నారు కదా. మరి ఇదంతా ఎందుకు వచ్చినట్టు చెప్పండి? అందువల్ల మాటలకు అందనిదని కాదు, శాస్త్రం సాంప్రదాయకంగా బోధించాలి, శాస్త్రీయంగా బోధించాలి. ఎట్లా బోధిస్తే శిష్టాచార సంప్రదాయంలో అర్థమవుతుందో అట్లా బోధిస్తే అర్థమవుతుంది. అంతేగాని మాటలకు అందనిది అంటే వేదం ఎందుకు చెప్పింది ఆ విషయం? కాబట్టి తెలియని మాటలతో చెబితే అర్థం కాదు, తెలిసిన మాటలతో చెబితే ఉపయోగం లేదు. అందువల్ల తెలియని మాటలతో ఎట్లాగో ఉపయోగం లేదు, తెలిసిన వాటిల్లోనే చెప్పాలి. చూడండి, తెలిసినవన్నీ కూడా నిషిధ్యతే, అంతా నిషేధమే. అందువల్ల తెలిసిన వాటిలో కూడాను ఏ పదము అప్రోప్రియేట్గా చక్కగా నిర్దేశించగలదో దగ్గరగా సమీపంగా అటువంటి పదాన్ని తీసుకొని చెప్పాలి. ఆ చెప్పడంలో పదాన్ని వివరించడం కాదు జరిగేది, ఆ పదంలో ఉండే లోపం పోతుంది. ఆ పదంలో లోపం ఉంటుంది, చూపిస్తాను ఇప్పుడు. సత్యంలో లోపం ఉంది, ఆ లోపం పోయి నీకు జ్ఞానం మిగులుతుంది.